హాయ్ ఫ్రెండ్స్, వీల్ ఆఫ్ రీడింగ్ సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్ లో ఇది ఆఖరి వీడియో, లాస్ట్ వీడియో 25th డే. తెలుగు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ మ్యాథ్స్ యాక్టివిటీస్ చేయాలి మనం. చూడండి, ఫిల్ ద బ్లాంక్స్ గివెన్ బిలో అన్నారు. ఒకసారి చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత మర్చిపోతారు. యాక్టివిటీ చూద్దాం. హెడ్డింగ్ చూద్దాం ముందు. సాల్వ్ ద గివెన్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ రూపీస్. అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ని ఇక్కడ ఇచ్చినటువంటి రూపీస్ ని బేస్ చేసుకుని సాల్వ్ చేయండి అంటున్నారు. ఇక్కడ చూడండి, 10 రూపీస్, అట్లాగే 20 రూపీస్, 50 రూపీస్ కరెన్సీ ఇచ్చాడు. అట్లాగే 5 రూపీస్, 2 రూపీస్ కాయిన్స్ ఇచ్చాడు. సో పక్కన చూడండి, మనకు ఒక క్వశ్చన్స్ ఇచ్చున్నారు, చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ రూపీస్ ఆర్ గివెన్ ఇన్ ద పిక్చర్. అంటే పిక్చర్ లో ఇచ్చినటువంటి రూపీస్ అన్నిటిని యాడ్ చేయండి అంటున్నారు. 10 ప్లస్ 20 ప్లస్ 50 ప్లస్ 5 ప్లస్ 2 మొత్తం యాడ్ చేస్తే 87 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఏ 50 రూపీ నోట్ ఈస్ ఎక్స్చేంజ్ ఎట్ రీటైల్, హౌ మెనీ 2 రూపీస్ కాయిన్స్ విల్ కమ్. అంటే ఒక 50 రూపీస్ ని ఎక్కడన్నా షాప్ లో కానీ ఇస్తే ఎన్ని 2 రూపీస్ కాయిన్స్ వస్తాయి అంటున్నారు. అంటే 50 డివైడ్ బై 2 చేస్తే ఈక్వల్ టు 25 కాయిన్స్ మనకి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ హ్యాస్ ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ గివెన్ రూపీస్. అక్కడ ఇచ్చినటువంటి అన్నిట్లో హైయెస్ట్ వాల్యూ ఉండేది ఏది అంటున్నాడు. 50 రూపీస్ కరెన్సీ కదా, సో 50 రూపీస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ అండ్ హౌ మెనీ నోట్స్ అండ్ కాయిన్స్ షుడ్ బి పెయిడ్ టు ద షాప్ కీపర్ ఆఫ్టర్ టేకింగ్ గూడ్స్ వర్త్ రేస్ 37. అంటే 37 రూపాయలకి మనం ఏదైనా షాపులో వస్తువులు కొంటే ఏవేవి ఇవ్వాలి అక్కడ కరెన్సీ ప్లస్ కాయిన్స్. అంటే 10 రూపీస్, 20 రూపీస్, అక్కడ 30 అయింది. 5 రూపీస్ కాయిన్, 2 రూపీస్ కాయిన్, అక్కడ 7 రూపీస్, మొత్తం 37 సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, if all the notes and coins are placed in descending order, which note or coin comes in the middle. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కరెన్సీని కానీ కాయిన్స్ కానీ వాటి వాల్యూ ప్రకారం డిసెండింగ్ ఆర్డర్ లో కానీ, అంటే అవరోహణ క్రమంలో కానీ మనం అమరిస్తే మిడిల్ లో వచ్చేటువంటి కాయినా లేకపోతే కరెన్సీ, అది ఎంత అని అడుగుతున్నారు ఒకసారి చూద్దాం. సో మనకి మిడిల్ లో 10 రూపీ కరెన్సీ వచ్చిందనమాట. ఆన్సర్ ఇస్ 10. నెక్స్ట్ ఇదే పేజ్ లో ఉండే ఇంకొక యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక టేబుల్ ఇచ్చారు, సీరియల్ నంబర్, యానిమల్, యావరేజ్ లైఫ్ స్పాన్ ఇన్ ఇయర్స్ అని ఇచ్చినారు. ఇక్కడ చూడండి, కొన్ని ఎనిమల్స్ నేమ్స్ ఇచ్చున్నారు. ఫస్ట్ బేర్, డాగ్, కౌ, లయన్, ఎలిఫెంట్, ర్యాబిట్. అట్లాగే వాటి యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంతో ఇయర్స్ లో మనకి ఇచ్చున్నారు. చూడండి పక్కనే, వాటి పక్కనే ఉంది. బేర్ 40 ఇయర్స్, డాగ్ 10 ఇయర్స్, ఇట్లా మనకు అన్ని ఇచ్చున్నారు. ఆ టేబుల్ పక్కనే మనకు ఒక 5 క్వశ్చన్స్ కూడా ఇచ్చున్నారు. వాటికి ఆన్సర్ మనం చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఎనిమల్ హ్యాస్ ద లోయెస్ట్ యావరేజ్ లైఫ్ స్పాన్. అంటే ఎందుకంటే తక్కువ లైఫ్ స్పాన్ ఉండే ఎనిమల్ ఏంది అంటున్నారు. చూడండి ఒకసారి, 3 ఇయర్స్ దేనికి ఉంది, ర్యాబిట్. అంటే ఆన్సర్ ఈజ్ ర్యాబిట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ లయన్. సో లయన్ కి ఎంత ఇచ్చున్నారు చూడండి. లయన్ ఏ నెంబర్ లో ఉంది, 4th లైన్ లో ఉంది. చూడండి 35 ఇయర్స్ అని ఇచ్చున్నారు. ఆన్సర్ ఈజ్ 35. నెక్స్ట్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ అండ్ ఏ డాగ్. అంటే ఎలిఫెంట్ లైఫ్ స్పాన్ కి అట్లాగే డాగ్ లైఫ్ స్పాన్ కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నారు. 70 - 10 60 ఇయర్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఎనిమల్స్ యావరేజ్ ఏజ్ ఈజ్ ఆఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. అంటే ఎలిఫెంట్ లైఫ్ స్పాన్ లో సగం లైఫ్ స్పాన్ ఉండే ఎనిమల్ ఏంటి, లైన్ కదా, చూడండి ఒకసారి ఆడ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఎనిమల్ హ్యాస్ అన్ యావరేజ్ ఏజ్ 5 times మోర్ దాన్ ఏ ర్యాబిట్. అంటే ర్యాబిట్ కంటే 5 times ఎక్కువ లైఫ్ స్పాన్ ఉండేది ఏంటి, ర్యాబిట్ 3 ఇయర్స్ ఇంటూ 5 అంటే 15 ఇయర్స్ ఏమని చూడండి, కౌ. ఆన్సర్ ఇస్ కౌ. నెక్స్ట్ యాక్టివిటీ పేజ్ నెంబర్ 42 లో ఉండేటువంటి ఫన్ క్యాలెండర్ అనేటువంటి యాక్టివిటీ. ఇదే ఈ సమ్మర్ యాక్టివిటీ బుక్ లో లాస్ట్ యాక్టివిటీ. ఇంతటితో ఈ బుక్ కంప్లీట్ అవుతుంది. యాక్టివిటీ చూద్దాం. అక్కడ చూడండి, May 2023 అంటే ఒక క్యాలెండర్ మంత్ ఇచ్చున్నారు. 2023 మే మంత్ క్యాలెండర్ ఇచ్చున్నారు అక్కడ. తర్వాత దాని కింద కొన్ని క్వశ్చన్స్ అడుగున్నారు, అవి చూద్దాం ఒకసారి. చూడండి దాని హెడ్డింగ్ చూద్దాం. ఫైండ్ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్ డేట్స్ యూజింగ్ ద క్యాలెండర్. ఫస్ట్ క్వశ్చన్, 3 days బిఫోర్ May 7th. May 7th కంటే 3 రోజుల ముందు ఏమొస్తుంది చూడండి, 4. నెక్స్ట్ 5 days ఆఫ్టర్ May 27th. 27 తర్వాత 5 days ఏమొస్తుంది చూడండి ఒకసారి, June 1st వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ వీక్ బిఫోర్ May 22nd. 22nd కంటే ఒక వారం ముందు, అంటే May 22 కన్నా 7 రోజుల ముందు ఏమొస్తుంది, May 15th 15 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 2 weeks ఆఫ్టర్ May 21st. అంటే 21st తర్వాత ఇంకొక 2 weeks దాటితే ఎంత వస్తుంది అంటున్నారు. అంటే 21st తర్వాత 14 రోజుల తర్వాత, అంతే కదా. 2 weeks అంటే
7 + 7 14 రోజుల తర్వాత ఎంత వస్తుంది అంటున్నాడు. మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే June 4th వస్తుంది అప్పుడు. సో ఈ విధంగా ఈ ఫన్ క్యాలెండర్ లో ఉండేటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయాలి. లాస్ట్ 2 క్వశ్చన్స్ మీకు హోంవర్క్, వాటి ఆన్సర్లు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి స్మార్ట్ కంటెంట్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.